రక్షకుడు అయిన ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నైనా తండ్రి ఇప్పటిదాకా నీ వాక్య పట్టణంలో నీ వాక్య ధ్యానంలో నేను నైనా కీర్తించటంలో అయా మిమ్మల్ని మీరు మహింపరుచుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అల్పుడిని అయోగ్యుడిని నీ పాదముల చెంత కూర్చుంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా నైనా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. అయా నాయన తండ్రి జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. వినటానికి కావలసినటువంటి చెవులు, గ్రహించడానికి కావలసిన హృదయాన్ని దయచేసి ముందుకు నడిపించమని, వాతావరణ సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఎవరికి ఎలాంటి హాని కలగకుండా ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని హామీ మనకు కనిపిస్తూ ఉంది. మన దేవుని నుండి మనకు హామీ. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. హామీ ఒకటి కనిపిస్తుంది. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట. భయపడకుడి చెబుతున్నాడు. ఎందుకయ్యా మీకు భయం నేనుండగా అనే మాట వాగ్దానంగా కనిపిస్తా ఉంది. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఎదుటివాడు ఎవడో ఏమైనా చేస్తాడేమోనని దిగులు ఏమైనా ఉందా? ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు దిగులు ఏమైనా ఉందా? బయట తిరుగుతున్నప్పుడు ఏమైనా భయం ఉందా? దిగులు పడుతున్నావా? అయ్యో నేను బయటకు వెళ్తే ఏమైపోద్దు అని దిగులు ఏమైనా ఉంటే ఆ దిగులుని విడిచిపెట్టు. నీవు భయపడబాకు అని దేవుని యొక్క వాగ్దానం కనిపిస్తూ ఉంది. ఎందుకని అంటే నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో వచ్చేవాడు ఆయన పేరేంది? ఇమ్మానుయేలు అని దేవుడు. ఆ ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు మనకు తోడు. అసలు ఆయన పేరే మనతో వచ్చేవాడు. నేను ఉన్నవాడను అని ఏ విధంగా అయితే చెప్పుకున్నాడు, ఇందులో అంటున్నాడు నీతో వచ్చేవాడిని నేను. నువ్వెందుకు భయపడతావు? మనకంటే బలవంతుడు, ధైర్యవంతుడు, శత్రువుని ఎదిరించగలిగినటువంటి వాడు, మనకేమన్నా కలిగినా కూడా స్వస్థతలు దయచేసేవాడు. అలాంటి వాడు మనకు తోడుగా ఉంటే మనం ఎందుకు భయపడాలి? నీ దేవుడైన యెహోవాయే నీ వెంట నీ తోడుగా వస్తాడు. ఆయన నిన్ను స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అనేక రకాలైనటువంటి వాళ్ళు మనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఒక విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు విడిచిపెట్టేటువంటి స్వభావం వాళ్ళకు ఉంటది. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నువ్వు లోకంలో ఎవరిని నమ్మబాకు అని మాట్లాడుతా ఉన్నాడు. ఎవరిని నమ్మాలట? దేవుడిని నమ్మాలి. దేవుడే మనకి సహాయకుడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు నిన్ను ఎడబాయడు అనే మాట కనిపిస్తా ఉంది. ఎప్పుడు కూడా నిన్ను ఎడబాయకుండా ఉంటాడు. ఎప్పుడే ఎడబాస్తాడైనా? నీవు ఆయన మార్గాన్ని నుండి తప్పిపోయినప్పుడు, సరైనటువంటి మార్గం తప్పిపోయి ఇష్టానుసార జీవితాన్ని నీవు అలవాటు చేసుకున్నప్పుడు నిన్ను విడిచిపోయి ఎడబాస్తాడు అని రాస్తున్నాడు. ఎడబాయటువంటి నీ దగ్గరకు రాకుండా దూరంగా ఉండేటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి నీవు భయపడ్డావు అంటేనే అపవాదికి లోనయ్యే పరిస్థితిలో ఉన్నావు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఏంటి? భయపడకము. ఎవరిని చూసి దిగులు? లోకాన్ని చూసి దిగులు పడతా ఉన్నాడు. తనను గురించి దిగులుంది, తన కుటుంబంలో ఉన్న వారిని గురించి దిగులుంది, బయట ఉన్నటువంటి స్నేహితులు బంధువుల గురించి దిగులుంది, సమాజాన్ని గురించి కూడా ఆయనకి దిగులుంది. బాగుంది అంతా. భయపడబాకు, భయపడకాకు అంటున్నావే, ఎవరిని చూసి భయపడాలి మరి? నేను భయపడను. లోకంలో నేను ఎవరిని గురించి చూసి భయపడాలి? అసలు ఎందుకోసం భయపడాలి? ఏ ఏ సందర్భాల్లో మానవులకి భయం ఏర్పడుతుంది? వాటిలో మనకు సహాయం చేసేటువంటి దేవుడు అని రాయబడ్డది. ఏ ఏ సందర్భాల్లో మానవులకి సహజంగా
భయం కలుగుద్ది అనేది కూడా మనం చూడాలి. మనం చూస్తూ ఉంటే ఒక చక్కని మాట వాగ్దానం ఇంకొకటి యెషయా గ్రంథకర్త అంటున్నాడు. 40వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. 49 సార్. సియోను సువార్త ప్రకటించుచున్న ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో అంటున్నాడు, ఓ సియోను, సువార్త ప్రకటించుచున్నదానా సియోను, సువార్త ప్రకటించుదానా. ఉన్నత పర్వతం సియోను పర్వతం అంటేనే రక్షించబడినటువంటి ప్రజలు అని అందులో రాయబడతా ఉంటది. వీళ్ళతోటి చెబుతున్నాడు, నీవు సువార్త నువ్వు ప్రకటించనాటికి బయలుదేరుతున్నావా? ప్రకటించేదానా? ఎవరి కోసం నువ్వు భయపడాల్సిన పని లేదు. నీవు భయపడకుండా ప్రకటించు. చాలా మందికి సువార్త పరిచర్య చేస్తా ఉన్నప్పుడు జనులను చూసి భయం వేస్తుంది. ఈ రోజుల్లో 2 రోజుల క్రితమే మనం చూసాం, సువార్త ప్రకటన చేసేటువంటి ఒక ఆయన చంపేశారని అంటున్నారు. 99% కూడా ఆయన చనిపోవటానికి కారణాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆ మధ్య కాలంలో యోగి ఆదిత్యనాథ్ అని ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? 100 మంది హిందువుల్లో ఒక క్రైస్తవుడు ఉంటే వాణ్ణి ఈ హిందువులు ఏమీ చేయరట. కానీ 100 మంది క్రైస్తవుల్లో ఒక హిందువు ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ హిందువు అని రాస్తున్నాడు. కాబట్టి మా రాష్ట్రానికి అతన్ని పంపించండి, వాళ్ళ సంగతి నేను చూస్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే ఇక ఆయన ఆ పదవిలో ఉంటేనే ఆ విధంగా ఉంటే ఇంకా పెద్ద పదవిలోకి వస్తే ఇంకే విధంగా ఉంటుందో మన దేశం ఆలోచన చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే భయంకరంగా మారిపోయారు జనం. మొట్టమొదట్లో రాష్ట్రాన్ని ఏలేటువంటి వాళ్ళు ఏం పర్లేదు, సమాజం అంతా కూడా బాగానే చూసుకుంటాం అన్నటువంటి వాళ్ళు అటు మొగ్గిపోయి హిందూయిజాన్ని లేదంటే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి ముఠాల్లో చేరి ఇదే గొప్ప, సపోర్ట్ మాకు ఎక్కువగా ఉంటది అంటున్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో అంటున్నటువంటి మాట అదే. ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, నీవు సువార్త ప్రకటించేటప్పుడు భయం కలుగుద్దేమో, జాగ్రత్త, భయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేనే లేదు అని దేవుని యొక్క వాగ్దానం. కానీ సువార్త ప్రకటిస్తే శిష్యుల్ని ఏం చేశారు? అదంతా గమనిస్తూ ఉంటే సువార్త ప్రకటించేవాడు ముందుకు వస్తాడా? ఇప్పుడు వచ్చే చర్చిల్లో అందరినీ పాదిరి గారు ఎవరు అని పట్టుకొని తీసిపోయి బయటికి తీసిపోయారు అనుకోండి, కొట్టుకుంటా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండగలరా? ఎంతమంది ఉంటారు? ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఆయనేమో మనకు కనపడ్డు. ఎదురుగా ఉండి ధైర్యంగా ఉండండి అంటే అది ఒక రకంగా ఉంటది. ఎదురుగా లేడు, ఆత్మవశుడైనటువంటి ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి అని ఆయనే చెబుతున్నాడు. పావురంలాగా జాగ్రత్తగా ఉండండి అనే హెచ్చరికలు మనం చదువుకుంటూనే ఉన్నాం. కాబట్టి సువార్త ప్రకటించే వారులారా జాగ్రత్తగా ఉండండి, ఎవరికి మీరు భయపడాల్సినటువంటి పని లేదు అనే మాట ఇందులో రాస్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు 22వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి మాట ఒకటి ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, తర్వాత ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. మీరందరూ ఎవరికి భయపడాలట? దేవుని ఆయనకు భయపడండి. ఆయన ఎవరు? దేవుడు, తండ్రి అయిన ప్రభు అయిన క్రీస్తు. లోకంలో మనుషులకు భయపడితే ఎక్కడికి పోతాము? నరకంలో పడతాం. భయపడబాకు అనే వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తుంటాం. మనం నడిచే బాటలో వై జంక్షన్ అంటారు కదా, ఇటు ఇటు రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గంలో పూలేసి బ్రహ్మాండంగా అలంకరించి తీసుకుపోతారు కొంత దూరం.
ఇంకొక మార్గంలో ముళ్ళు, ముళ్ళ కంచెలు, రాళ్ళు, రప్పలు ఉంటాయి. అవన్నీ తొలగించుకొని పోవాలి. అందులోకి ఆ మార్గంలోకి ఎవరన్నా పోతారా తెలిసి? ముళ్ళ కంచెల్లో దాటుకుంటూ పోయేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరండి. ఇటుపక్క పూలేసి బ్రహ్మాండంగా గంధం వాసన రాగానే ఇద్దరు అక్కడ నిలబెట్టి గడ్డానికి వీటన్నిటికీ కూడా ఏం చేస్తారు? గంధం పూస్తుంటారు, పైకి అత్తరు రాస్తుంటారు. బ్రహ్మాండంగా ఉందిరా అనుకొని అందరు ఎడిపోతారు, విశాలమైన మార్గంలోకి అటువైపు పోయేటువంటి పరిస్థితి. ఇది ఇరుకు మార్గం. పోను పోను పూలు ఎక్కడుంటే 1 కిలోమీటర్ పోగానే అక్కడుంటే నీకు పూలు చల్లేటువంటి పరిస్థితి. ఇటు చూస్తే ముందేమో 1 కిలోమీటర్ దాకా పూలు ఉంటాయి, అక్కడి నుంచి ఉంటది. ఇక ఈ ముళ్ళ బాట అంతా కూడా అక్కడి నుంచి ఉంటది. భయంకరమైనటువంటి మార్గం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారలారా, మీరేం చేయాలి అంటే భయపడబాకండి, నేను నీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నేను అనే మాట అంటున్నటువంటి మాట మనకు కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక చక్కని మాట యేసు ప్రభు వారు చెబుతున్న మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనము. ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మత్స్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో. యేసు ప్రభు వారు తిరిగి లేచి ఏం చెబుతున్నాడు? సముద్రమును గాలిని గద్దించాడు. బాగానే ఉంది. ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు భయం వస్తుంది వాళ్ళకి? యేసు ప్రభు వారిని చూస్తే వీళ్ళు, ఆ యేసు ప్రభు వారు ఏం చేశారు? అందరినీ స్వస్థపరిచాడు, అపవిత్రాత్మల్ని పోగొట్టాడు, లోకాన్ని ఎదిరించాడు. లోకం అంటే ఎవరు? అపవాదిని ఎదిరించినటువంటి పరిస్థితి. ఆయన ఎదిరించాల్సిన పని లేదు. ఆయన చూస్తేనే అపవాది పారిపోతాడు కదా. ఎదిరించడానికి కారణం ఏంది అంటే, మనము అది తెలుసుకోవాలి. ఇదిగో ఈ విధంగా చేయాలి మీరు అని నేర్పటం కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ఎందుకు చేశాడు ఈ విధంగా? ఆయన దేవుని కుమారుడు కదా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన అలా చేశాడు అంటే ప్రతి మానవుడు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి అని సూచన ప్రాయంగా అందరికీ తెలియజేయటం అది. అంతేగాని దేవుని కుమారుడు కదా అనే ప్రశ్న వేసుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. నీవు అపవాది కూడా అదే ప్రశ్న వేసింది, నువ్వు దేవుని కుమారుడు అయితే అనే ఆలోచన కలగజేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఆయన దేవుని కుమారుడు కదా అని అంటే తనకు తెలుసు కదా దేవుని కుమారుడే ఆయన అని. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రజలకు నేర్పటానికి ఆయన భూమి మీదకి వచ్చి అందరికీ ఈ విధంగా బ్రతకండి అని ఆయన కష్టాలన్నిటినీ కూడా మోసుకుంటూ వచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అల్ప విశ్వాసము మనుషులకు ఉంటది. ఎందుకని అల్ప విశ్వాసం ఉంటే? ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కూడా, అంటే కుటుంబంలో దెబ్బ తగిలినా, తనకు దెబ్బ తగిలిన దెబ్బ అంటే ఏమైనా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినా కూడా వాళ్ళు వెంటనే లోబడిపోతారు అపవాదికి. అందుకని అంటున్నాడు, ఎందుకు మీకు భయము? భయపడాల్సిన పని లేదు. మరి ఎందుకు భయపడాలో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నాడు ఎందుకు భయపడాలో. అందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఏంటట? ఆత్మను దేహాన్ని నశింపజేసేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకి మీరు భయపడాల్సింది. ఆత్మను చంపలేక దేహాన్ని చంపేటువంటి వాడి కోసం ఎందుకు భయపడతారు? అలా భయపడటానికి వీలు లేదు. శరీరము అనేది పోయిన తర్వాత తీసుకుపోయి గుంటలో వేస్తే 3వ రోజుకే కంపు కొట్టేటువంటి శరీరం ఇది. దాన్ని చూసి నువ్వెందుకు ఈ విధంగా భయపడతావు? శరీరానికి దెబ్బ తగిలినప్పుడు ఇబ్బందిగానే ఉంటది, కానీ దాని గురించి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. సొంత వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు విచారం కలుగుద్ది, బాధ కలుగుద్ది. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా బాధ కలుగుద్ది. ఆత్మను చంపలేరు మనుష్యులు, లేదంటే అపవాది ఆత్మను చంపలేడు. కానీ చంపేది ఏం చేయాలి? అటు ఇటు చేసి
శరీరాన్ని చంపడు. మాత్రమే చంపగలడు. కాబట్టి దేవుడైతే ఏం చేస్తాడు? శరీరాన్ని చంపగలడు, ఆత్మను ఆత్మను కూడా చంపగలడు. చంపే శక్తి చంపగలడు. ఆయనకి ఉన్నది. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 4, 5 వచనాలు మనం చదువుకుంటూ పోతే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట రాస్తున్నారు. చదువుకుందాం ఒక్కసారి. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఎవరికి భయపడాలి అనేది కూడా ఇందులో ప్రభువారు తెలియజేస్తున్నారు. ఎవరికంట ఇది మీకు తెలియజేస్తాను. నరకంలో పడద్రోయ శక్తి గల వానికి మీరు భయపడండి. నరకంలో పడలే శక్తి కలిగినటువంటి ఆయన అనే మాట అందులో రాస్తూ ఉన్నాడు. మనిషిలకు ఏ ఏ సందర్భాలలో భయం వేస్తది అనేది మనం చూడాలి. చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క భయం అనేది ప్రేమ కలిగి ఉంటే ఆ భయం నుండి బయటకు రాగలము అనేది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీవు భయపడకము అని రాస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడబాకు. మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు అనేది అందులో అప్పుడు ఆయన ప్రేమిస్తే ఏం జరుగుద్ది? ప్రేమ అన్నిటినీ దూరపరుచుద్ది. నీలో ఉన్నటువంటి అన్ని దుర్గుణాలని దూరపరుచుద్ది అనే మాట మనము తెలుసుకుంటున్నాము. ఇంకొక మాట ఏంటంటే, నేను మీ పితరులను ప్రేమిస్తున్నాను. పితరులను ప్రేమించిన కారణంగా నిన్ను కూడా ప్రేమిస్తాను అనే మాట అందులో రాయబడతా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుకుంటే చదవక్కర్లేదు. నేను నీ పితరులను ప్రేమించాను. మాట్లాడుతున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు అంటేనే నిన్ను కాపాడటానికి అని అర్థం. దేవుడు ఊరకనే మాట్లాడు. దేవుని యొక్క దర్శనం కలిగింది నీకు అంటేనే నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుణ్ణి అని గుర్తు చేయటానికి. నేను నీ పితరులైనటువంటి పితరులను ఎందుకు అనిపించారు? వాళ్ళని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే పితరులా? మిగిలిన వాళ్ళు లేరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అందరూ పడినటువంటి వాళ్ళ లిస్ట్ ఒకటి అందులో కనిపిస్తా ఉంది. పితరులైనటువంటి వాళ్ళని దేవుడు ప్రేమించాడు. ఎందుకని ప్రేమించాడు? ఇందులో అబ్రహామును మనం చూస్తే అబ్రహాం ఎలాంటి వాడట? దేవుని యొక్క విశ్వాసం, భయం అందరికీ విశ్వాసి అయినటువంటి తండ్రి, స్నేహితుడిగా బ్రతికాడు. అందువలన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో భూమి మీద దానిని అబ్రహాంకు తెలియజేశాడు. ఇందులో అంటున్నటువంటి మాట మనకు తెలుసు కదా. లోతు అతను బ్రతికేటువంటి ఊరిని తగలబెట్టడానికి మనుషులను పంపిస్తే అందులో అంటున్నాడు, నేను చేయబో కార్యమును స్నేహితునికి ఎవరికైనా ఏమైనా దాచాడేమో గాని ఒక స్నేహితుని దగ్గర మాత్రం దాచలేడు. అన్ని విషయాలు చెప్తాడు ఎవరైనా సరే. కాబట్టి నేను అబ్రహాముకి స్నేహితుడిని అని చెప్పుకున్నాడు. ఆయనని పితరుడు అని చెప్పుకున్నారు. పితరుడు అంటే మన పూర్వీకులు. ఆ పూర్వీకులు ఎలాంటి వాళ్ళయ్యా? పలానా ఆయన్ని చూసి నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. కాపాడుతాను అన్నాడంటే నీలో దుర్గుణాలన్నీ తీసి పక్కన పెట్టాడు అని అర్థం. దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అంటేనే నీ దుర్గుణాలన్నిటిని తీసి పక్కన పడేయాల్సిన పూచి మనకి ఉన్నది అనేది మనం చూడాల్సిన బాధ్యత ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీవు భయపడాల్సిన పని లేదు. ప్రేమిస్తున్నాడు అంటేనే నీలో భయం దూరం అయిపోద్ది అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట్లో అన్నాడు కదా, నేను నిన్ను కాపాడేటువంటి వాడిని, నిన్ను విడువను, ఎడబాయను అనే మాట మనకి. అలాంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 31వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే శాశ్వతమైనటువంటి ప్రేమ ఇది. కాసేపు ఉండి కాసేపు లేనటువంటిది కాదు. నువ్వు బ్రతికి లోకంలో బ్రతుకుతున్నంత కాలం కూడా నా ప్రేమ నీ మీద వర్షింపచేస్తాను.
అనే మాట అందులో కనిపిస్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నటువంటి మాట, తన కుమారుని పంపి ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు. లోకములోకి అనేకులైనటువంటి ఆయన సేవకులను పంపించాడు. సేవకులను ఏం చేశాడో తెలుసా? దాసులను పంపించాడు. లోకం ఏం చేసిందో తెలుసా? వాళ్ళని పట్టుకొని కొట్టి చంపేసింది. కుమారుని పంపించారన్నా ప్రేమిస్తారేమో లోకములో ఉన్నటువంటి వాళ్ళు అనే ఉద్దేశంతో తన కుమారుణ్ణే పంపించాట భూమి మీదకి. కానీ ఏం జరిగింది? ఆయనైతే తీర్చుకున్నారు. సిలువ వేసి ఇష్టానుసారంగా కొట్టి, సిలువ వేసి మానవులు చెయ్యగలిగినంత విరోధంగా ఒక మనిషిని చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అలాంటిది ఎందుకు జరిగింది అంటే లోకము యావత్తు కూడా అపవాది మయమైపోయింది కాబట్టి అందులోకి ఏ విశ్వాసి వచ్చినా, లోకములో దేవుని యొక్క బిడ్డలు ఎవరు వచ్చినా వారికి శిక్షలు తప్పవు అనేది కనిపిస్తా ఉంది. ఆ రోజుల్లోనే జరిగినాయి అనుకుంటున్నాం. ఈ రోజుల్లో కూడా మనకి జరుగుతూనే ఉన్నాయి. మనం ఆలోచన చేస్తా ఉంటే ఏం జరుగుతా ఉంది? యేసుక్రీస్తు రక్షకుడు అన్నందుకు, బాగా బతకండి అన్నందుకు, తప్పులు చేయబాకండి అన్నందుకు వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు. అంటే అర్థమైంది, ఎదుటివాడు ఎలా ఉన్నాడు? తప్పులు చేయబాకు అంటే ఊరుకోడాడు. సిగరెట్ తాగబాకవయ్యా ఆరోగ్యానికి పోద్ది అంటే వాడిని పట్టుకొని తిడతాడు. మందు తాగబాకయ్యా అని అంటే వాడిని పట్టుకొని కొడతాడు. అలాంటి పరిస్థితి. అంటే దేహమును పాడు చేసే లక్షణాలు ఏమన్నా ఉంటే వానిలో, అయ్యా ఇది తప్పు అని చెబితే నువ్వెవడోరా నాకు చెప్పటానికి అనే పదం వాడు వాడతాడు. అలాంటి పరిస్థితి ఇది. అలాంటివి చెబితే లోకములో అందరికీ వ్యతిరేకంగా బతుకుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందువలన అనేకులను పంపించినా కూడా లోకం వ్యతిరేకించింది, తప్పులు చేస్తున్నటువంటి లోకము. అందుకని ఏం చేశాడు దేవుడు? తన కుమారుని పంపిస్తేనన్నా ప్రజలు ప్రేమిస్తారేమో చూద్దాము అని తన కుమారుణ్ణి పంపించాడట. ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడట. మానవుల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమని అందరికీ కనపడేట్టుగా చూశాడు అనేది ఇందులో కనిపిస్తా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు కనుక మనం చదువుకుంటే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములో మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. ఇందులో అంటున్నాడు, ప్రస్తుత దుష్టకాలము నుండి మనలను విమోచించాలి అని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు రాస్తున్నాడు. ఏందట? ప్రస్తుతం ఏ కాలం అంటే ఇది చెడ్డ కాలము. అంటే అంతకు ముందు ఉన్నాయన్ని మంచి కాలాలా? మరి దీన్నే దుష్టకాలము అన్నాడు. అంటే వాటికంటే మించిపోయినటువంటి కాలాలు. ఆ రోజుల్లో లోతు నివసించే సొదొమ గొమొరాలు గాని, నినివే పట్టణ ప్రజలు కానీ రక్షించబడక ముందు అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి రక్షించబడటానికి తన దాసులను పంపించి రక్షించబడండి అని చెబితే ఒక పట్టణమేమో రక్షించబడ్డది, ఇంకొక పట్టణాలేమో చెడిపోయి చనిపోయినట్లుగా కనిపిస్తామన్నారు. అంటే అప్పుడు దుష్టకాలం ఉంది, కానీ మంచి కాలమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. దుష్టమైనటువంటి మనసు కంటే మంచిదైనటువంటి మనసు హెచ్చుగా ఉంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడైతే అంతా దుష్టకాలమే, దేవునికి వ్యతిరేకమైనటువంటి కాలము నడుస్తూ ఉంది. మనల్ని ఈ దుష్టకాలము నుండి విమోచించాలి అంటే పక్కకు తీయాలి. మనల్ని దుష్టకాలంలో దుష్టుల చేతిలో నుండి మనల్ని పక్కకు తీయాలి అనేది ఒక హెచ్చరిక. మొట్టమొదట్లోనే మనకు రాశాడు కదండి కీర్తనకారుడు, దుష్టుల యొక్క
దుష్టుల ఆలోచన ఆలోచన చొప్పున నడవక ఆలోచన చేస్తా అంటే దుష్టుడు పాపుల కూర్చొని మార్గం వాడిని ఏం చేయాలి నడవక ఏం చేయాలి? పాపుల మార్గములో నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోక చోటున ఏం కూర్చుండక చేయబోతున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమును నందు దివారాత్రము ఆనందించి ధ్యానించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. మనం చేయాల్సింది అది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రములు ఆనందించాలి. ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించాలి అనేది దేవుని యొక్క మాట. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దుష్టులకు ఆలోచనలు ఉంటాయి. ఆలోచన ప్రకారంగా మీరే నడవాల్సిన పని లేదు. దుష్టులు, పాపులు, అపహాసకులు వీళ్ళు ముగ్గురు లోకంలో ఉండి లోకంలో ప్రజల్ని దుష్టత్వంలోనికి తీసుకుపోతున్నారు. కాబట్టి దీనిని దుష్ట కాలము అన్నారు. ఈ దుష్ట కాలము నుండి మనల్ని విమోచించే వాళ్ళు ఎవరు? ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయ్యా దుష్ట కాలము నుండి కాపాడయ్యా అని ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఆయన భూమి మీదకి వచ్చి మనల్ని కాపాడటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి పంపించబడ్డాడు. ఆయన మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన యొక్క ఆత్మే ఏందట? పరిశుద్ధమైనటువంటి ఆత్మ. మనిషి అయితే వెళ్ళిపోయాడు, ఆయన యొక్క ఆత్మ మనతోటే ఉంది అని చెబుతున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపిస్తే కుమారుడు వెళ్ళిపోయి తన పరిశుద్ధాత్మను మానవుల మధ్యలోనే ఉంచేశాడు. అది ఆ ఆత్మ ఏం చేస్తుందయా అంటే దుష్టకాలము నుండి మానవుల్ని కాపాడటానికి, విమోచించటానికి భూమి మీదకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇంకొక మాట మనం చూసుకుంటే అపాయములను ఎదుర్కొన్నప్పుడు మనలో భయము కలుగుద్ది. అపాయము, అయ్యో నాకేదో జరగబోతుంది అనేది ఇందులో రాయబడతా ఉన్నటువంటి మాట. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 43వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చక్కని వాగ్దానము మనకు కనిపిస్తా ఉంది. అపాయాల్ని ఎదుర్కొంటాం మనం. చాలా సార్లు ఎదుర్కొన్నాం మనం. మన జీవిత కాలంలో ఎన్నో అపాయాలు మనల్ని వెంటాడినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అపాయాల నుండి దేవుడు మనల్ని కాపాడుతాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటున్నాడు నీవు జలములో పడి వెళ్ళిన నీళ్ళల్లో పడి అవన్నీ నీ మీదకి వచ్చిన, అగ్నిలో పడవేయబడిన నేను నీకు తోడుగా ఉండి కాపాడతాను. ఓ యాకోబు అని పొద్దా గుర్తు చేస్తుంటాడు. నీవు ఒకప్పుడు పాపాత్ముడివి అని గుర్తు చేయటం యాకోబు అన్నాడు. అంటే రక్షించాడు, ఇజ్రాయేలు అని పెట్టుకున్నాడు దేవుడు. కానీ ఇజ్రాయేల్ని కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు. ఓ యాకోబు అని పిలుస్తున్నాడు. అంటే ఒకప్పుడు నువ్వు తప్పుడు చేశావు అని గుర్తు చేయటం అన్నమాట. అంటే మళ్ళీ సరైనటువంటి మార్గంలోకి రా అనే హెచ్చరిక అది. ఇజ్రాయేల్గా మార్చిన తర్వాత ఎన్ని పర్యాయాలు ఆయన యాకోబు అని పిలిచాడో తెలుసా? చాలా పర్యాయాలు పిలిచాడు. కారణం ఒక్కటే, దేవుని మార్గాన్ని ఆ ప్రజలు తప్పిపోతా ఉన్నప్పుడు గుర్తు చేస్తాడు. ఓ యాకోబు సరిగిరా అని చెబుతున్నటువంటి హెచ్చరిక అది. యాకోబు అని పిలిచాడు అంటే, అంతేగాని నువ్వు ఇంకా తప్పులు చేస్తున్నావు అనే గుర్తు కాదు అది. తప్పులు చేసేటువంటి వాడికి ఒక హెచ్చరిక. ఇజ్రాయేలు అంటే రక్షించబడినటువంటి వాడివి. అప్పుడు చూస్తే నీలో రక్షించబడినటువంటి తత్వము అప్పుడప్పుడు పక్కకు పోతుంది. పక్కకు పోయినప్పుడు నేను నిన్ను హెచ్చరిక చేయటం కోసం యాకోబు అని పిలుస్తాను అనే మాట ఇందులో రాస్తున్నాడు. యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం 9-10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నటువంటి గొప్ప మాట కనిపిస్తా ఉంది. చూడండి.
భూమి దాన్ని కొనుక్కున్నవాడా, నీవు నా దాసుడు, నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇందులో అంటున్నాడు, నిన్ను రక్షించినటువంటి వాడిని నేనే, సరైనటువంటి మార్గంలోకి తెచ్చిన వాడిని నేనే. ఎందుకు భయపడుతున్నావు? నేను రక్షించినటువంటి వాడిని నిన్ను వదిలేసిపోతానా? గుర్తు చేస్తాను ఒకసారి. నేను నిన్ను ఎందుకు వదిలేస్తానయ్యా? నిన్ను కాపాడుకున్నాను కదా, నా సంఘంలో నిన్ను చేర్చాను కదా, నిన్ను ఎందుకు నేను విడిచిపెట్టిపోతాను? నువ్వేం భయపడాల్సిన పని లేదు, నీవు ధైర్యంగా ఉండు అనే మాట ఇందులో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. ఇందులో కీర్తనకారుడు అంటున్నాడు 121వ అధ్యాయంలో 7, 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే అందులో అంటున్నటువంటి గొప్ప మాట కనిపిస్తా ఉంది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. రాస్తున్నాడు ఇందులో, నిరంతరము నీ రాకపోకల్లో, నీ రాకపోకలలో నిరంతరము యెహోవా నీకు తోడుగా ఉండి కాపాడే దేవుడు. ఏ అపాయము రాకుండా చూసేటువంటి దేవుడు, రాకుండా చేసే దేవుడు. వచ్చింది అని అంటే ఏదో లోపం నీలో వచ్చింది అని అర్థం. ఏ అపాయం వచ్చినా కూడా నువ్వు భయపడాల్సిన పనే లేదు. అసలు రాకుండా చేస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. రెండవదిగా చూసినట్టయితే అపాయాలను గురించి నువ్వేం చింతపడాల్సిన పని లేదు. మూడవదిగా చూస్తే నీవు వ్యాధిలో ఉన్నప్పుడు భయపడతావేమో, ఒక్కసారి దేవునికి ప్రార్థన చేయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని వాగ్దానం మనకు కనిపిస్తా ఉంది. నిర్గమకాండము 15:26. 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. రోగం వచ్చింది కదా అని నువ్వు భయపడుతున్నావేమో, ఈ రోగం తగ్గదేమో అనుకుంటున్నావేమో. నేను ఐగుప్తులో వాళ్ళకి చేసినటువంటి రోగాలు ఉన్నాయి. ఎన్ని? 10 రోగాలు. 10 ఉన్నాయి కనపడుతున్నాయి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 రోగాలు వాళ్ళకి ఇచ్చాడు. అలాంటి రోగాలు నీకు రాకుండా చేస్తాను. ఎప్పుడు? నీవు నా మాట దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని చదవండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని దేవుడైన ఆయన దృష్టికి న్యాయమైన వాక్కును శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అంటే ఊరకనే లేదండి, అందులో పట్టుదల ఉంది. పట్టుదలగా నువ్వు శ్రద్ధగా కూర్చోవాలి. అక్కడ ఎంత పట్టుదలగా ఉండాలి. అంత దూరం నుండి మందిరానికి వచ్చి గోడ చూసుకోను, స్తంభం చూసుకోను, ఆనుకొని ఫ్యాన్ గాలి వస్తుంది అని కూర్చొని నిద్రపోతావా? ఎంత అపాయం అది. నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విను. వాక్కు అంటే మాటే, మాటను శ్రద్ధగా విను. ఆ మాట ఎవరో మనకు రాశాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయనను జ్ఞాపకం వాక్యము అంటే ఆ మాట సమస్తాన్ని సృష్టి చేసింది. వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆయన మాట విను. ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతా ఉంటే ఏ రోగము రాకుండా చేస్తాను. ఒకవేళ వచ్చినా కూడా స్వస్థపరుస్తాను. వాగ్దానం అది. ఏ రోగం రాకుండా చేస్తాను. ఒకవేళ నేను నీలో వీక్నెస్ కనిపెట్టి ఉండని చూద్దాం, వీని బలహీనత ఎంతవరకు ఉందో, బలం ఎప్పుడు వస్తుందో అని అనుకొని ఉంచాను అనుకో, ఆ రోగంలో నీవు దేవుని వైపు తిరిగితే అప్పుడు నేను నిన్ను స్వస్థపరుస్తాను అనే మాట మనకు కనిపిస్తా ఉంది. వ్యాధిలో ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి పని లేదు.
ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదకే వాటిని పంపించును. చాలు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి హైలైట్ అన్నమాట. మనుషులకు కలిగే రోగాల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి క్షయ రోగం అంట. క్షయం వచ్చిందిరా వీడికి అంటే ఆ ఇంట్లో అసలు ఎవరికి పిల్లల్ని చేసుకోరు. ఒక కాలంలో డయోరియా, అదేమంటారు దాన్ని, డయోరియాని మోషన్స్ వచ్చే వాళ్ళని, వాంతులు వచ్చే వాళ్ళకి ఒక పేరు ఉంది, కలరా. కలరా అనే వ్యాధి అతి భయంకరమైనది. ఊళ్ళు మొత్తం పోతాయి, చనిపోతారు. అలాంటి భయంకరమైన వ్యాధులు ఒక్కొక్కసారి వస్తుంటాయి ఆ కాలాల్లో. ఈ కాలంలో ఏంటి అంటే క్షయరోగము, నెమ్ము అంటారే, అది క్షయరోగం. అంటే ఒకరి నుంచి ఒకరికి పాకుద్దది. వాడు ఊస్తాడు కదా, ఊసినప్పుడు కళ్ళబడినప్పుడు అందులో నుండి క్రిములు పక్కనడికి సోకుతాయి. అందువలన ఇందులో రాపించాడు, ఆ క్షయరోగము నీకు రాకుండా కాపాడే దేవుడిని నేను అనే మాట అందులో కనిపిస్తా ఉంది. కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునే ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, నా యొక్క శరీరము నా యొక్క హృదయము క్షీణించినా సరే, దేవుడు ఇప్పుడైతే వయసులో ఉన్నప్పుడు కండరాలు గట్టిగా బిగించి ఇంత లావునొచ్చి ఉబికిపోయేటట్టుగా చేస్తానేమో, వృద్ధాప్యం వచ్చే కొంది ఆ లావుగా ఉన్న గట్టి కండరాలన్నీ ఏమైపోతాయి, అన్నగిల్లిపోతాయి. మా అమ్మ చేయి పట్టుకునేవాడు నేను అప్పుడప్పుడు, ఇలా పట్టుకొని ఇలా లాగితే ముడతల పడ్డ శరీరం ఇంత పడుకుని వచ్చేది, నవ్వుకునేది. అంటే ఏంటి, వయసులో ఉన్నప్పుడు వేరుగా ఉంటది, వృద్ధాప్యం వచ్చినప్పుడు శరీరం బాగా క్షీణించిపోయి ఉంటది. క్షీణించిపోయినటువంటి దానిని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నేను క్షీణించిపోతున్నానని కేక వేసినప్పుడు ఆయన నాకు ఆశ్రయము కలగజేస్తాడు. శరీరాన్ని చూసుకోవు, శరీరాన్ని చూసే పరిస్థితి లేదు, నీ ఆత్మను చూస్తూ దేవుని వైపు కొనసాగిపోతావు. అది ఇందులో రాస్తున్నటువంటి. దేవుని వైపే చూసేటప్పుడు లోకములో ఉన్నాయి గుర్తురావు, శరీరానికి ఉన్నాయి గుర్తురావు. ఆలోచన చేసావా ఎప్పుడైనా? ప్రార్థన చేసేటప్పుడు ఏకాగ్రతతో ప్రార్థన చేసేటప్పుడు పక్కన ఎవరన్నా పడిపోయి కేకలేస్తున్నా నీకు అర్థం కాదు. ఏకాగ్రత అంటే అది, పూర్ణ హృదయము అంటే అది, పూర్ణ మనసు అంటే అది, పూర్ణ శక్తి ఉంది, అది దేవుని కోసం వాడేటువంటిది. అందులో కాబట్టి నీ శరీరము మనసు ఎందులో రాస్తున్నాడు, నీ శరీరము రోగము చేత బాధపడతా చేరతావు. ఆశ్రయ దుర్గం అది, కోట అది, అందులో ఎంతమంది అయినా జరపడచ్చు. ఆ కోటలోకి, దేవుని యొక్క కోటలో గట అనేక రకాలైనటువంటి వాళ్ళకి స్థలం ఉంది. భోజనం చేసేటప్పుడు ఆయన పిలిచాడు, అందరిని పిలువబడినటువంటి వాళ్ళని పిలిచాడు. రావటానికి వాళ్ళు వెనక్కపోయారు. పో బజారుకి పో, నీకు కనపడిన వాళ్ళందరినీ తీసుకొని రా. తీసుకొచ్చానయ్యా, నీ మాటను వ్యతిరేకించినటువంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చాను నీ మాటలు చెప్పి. వచ్చారు, కూర్చున్నారు, ఇంకా ఖాళీ ఉంది. అది ఆశ్రయం ఇచ్చేటువంటి దుర్గం ఎప్పుడు కూడా ఒక పక్క ఖాళీగానే ఉంటది. ఇరుక్కొని ఉన్నారనుకోండి, గర్భవతి వచ్చింది అనుకోండి, బస్సులో ఏం చేస్తారు, మీరు ఇంకా ఇరుక్కొని ఆమెకు స్థలం ఇస్తారు. అలాంటిదే అది. ఆ దుర్గములో అందరూ సర్దుకొని కూర్చుంటుంటారు. ఒకవేళ ఇరుగ్గా ఉంటే, ఇరుగ్గా ఉండేది కాదు అది దుర్గము. ఎంత మంది వచ్చినా కూడా స్థలం ఇంకా ఉంది, రాండి రాండి అని పిలిచే పిలుపుకు లోబడి మనము ఆ ఆశ్రయ దుర్గంలోనికి చేరాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో
24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమందిని తీసుకొస్తా ఉన్నారు. చూద్దాం. నానా ఆయన విధమైనటువంటి రోగములు కలవాళ్ళు. ఆ! నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ లోకంలో నీకు జబ్బులొచ్చినాయి అనుకోని బాధపడుతున్నావేమో. ఒక ఆయనకు అసలు భయమే లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? బెతెస్దా కోనేరు దగ్గర. 18 సంవత్సరాలండి. అన్ని సంవత్సరాల నుంచి హాయిగా కూర్చుని అంటే ఏడకి తిండి వస్తుంది, మంచినీళ్ళ సీసా తెచ్చి పెడుతున్నారు. అసలు దిగులు లేదు, చింత లేదు. అలాంటి వాళ్ళని వదిలేశాడు దేవుడు. ఈ రోజుల్లో కూడా దేవుడిని నమ్ముకోవాలనుకుంటే కుంటి వాళ్ళు, గుట్టి వాళ్ళు, చాంద్ర రోగులట. చాంద్ర రోగం అంటే ఏందో తెలుసా? చంద్రుడు కనపడేటప్పుడే వస్తుందట ఆ రోగం. క్షయవ్యాధి, కుష్ఠవ్యాధి, ఈ వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గరకు వస్తే ఆయన జాలి పడి వాళ్ళ మీద స్వస్థపరిచాడట. ఆలోచన హల్లెలూయా. చేశారు ఎప్పుడైనా? ఆలోచన చేయండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ఆయన భూమి మీదకి వచ్చి స్వస్థతలు చేశాడు. పాత నిబంధన కాలంలో ఎక్కడో ఒక చాట మాత్రమే జరుగుతూ ఉంటది. అది ఎవరికో ఒకరికి మాత్రమే జరుగుతూ ఉంటది. కొత్త నిబంధనలో ఏ ఒక్కరికో అని ఉండదు. అందరికీ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ స్వస్థత పొందండి అనగానే అనేక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వస్థతలు కలిగినాయి. మనం చూస్తున్నాం, టీవీలో చూస్తుంటాంగా. స్వస్థపడండి అనగానే ఎగిరి గంతులు వేసుకుంటా, డాన్సులు వేసుకుంటా, దొల్లుకుంటా వచ్చే వాళ్ళని మనకు చూపిస్తుంటారు. అక్కడ అసలు ఉట్టిదే అంతా ఏం కనపడదని కూడా జనం అంటుంటారు. మనకెందుకులేండి అవన్నీ, వదిలేద్దాం. స్వస్థత అంటే ఈ రోజుల్లో ఏంటో తెలుసా? సమస్త రోగులు ఎవరైనా ఉంటే ఇక్కడ అందరికీ స్వస్థత అనబడాలి. యేసుక్రీస్తు వారు అదే చేశారు. దారిని పోతా ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ పోయారు. అందరూ వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం అందరికీ స్వస్థత కలిగేట్లుగా దేవుడు చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. నానా విధ రోగులు. ఒక రోగం అని కాదండి, రకరకాల రోగాలు వచ్చినాయి ప్రజలకి. ఏ రోగం? ఏమి రోగం రా నీకు? మాయ రోగం అంటారే. మాయ రోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళని కూడా దేవుడు స్వస్థపరిచినట్లుగా కనిపిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 14, 15 వచనాలు పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. అంటున్నాడు, మీలో ఎవ్- "ఉమ్, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును." ఆమె దేనికి? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన జరిగితే అది రాస్తున్నాడు. విశ్వాస సహితంగా ఉండే ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అనే మాట కనిపిస్తా ఉంది. అంతేకాదట, ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే ఏం జరుగుదట? పాపముల నుండి విమోచన కలుగుద్ది అని రాస్తున్నాడు. ఎప్పుడు? సంఘంలో ఉన్న పెద్దలను పిలవాలి. వాళ్ళు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కూర్చొని. సంఘంలో ఉన్న పెద్దలు చేయాలి, సంఘంలో ఉన్న పాదిరి గారు చేయాలి, సంఘంలో ఉన్న విశ్వాసులు చేయాలి. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తే, 2, 3 కూర్చొని ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటానన్న దేవుడు మన దేవుడు. అలాంటి వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తే దానికి తార్కాణంగా ఒక నూనె తీసుకొని రాస్తే ఆ నూనె వలన ఎవరు స్వస్థత పడ్డు? దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాట స్వస్థత పొందుతాడు ప్రార్థన వలన. ఇప్పుడు చాలా మంది వచ్చారు, ఇదిగో నూనెలు అమ్ముకుంటున్నారు. చిన్న బాటిల్లో నూనె 50 రూపాయలు, 100 రూపాయలు కొనుక్కోండి. నూనె వలన ఏమవుతుందండి? నూనె వలన స్వస్థత కలిగితే ఇంట్లోనే ప్రార్థన చేసుకొని రాసుకోడా? విశ్వాస రహితమైన ప్రార్థన అని ముందుగా రాశాడు. అది విశ్వాసం లేకుండా నువ్వు ఏ ఒక డబ్బా నూనె పొర్లించుకున్నా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. ఏ ప్రయోజనం ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని క్లియర్ గా రాశాడు. దాన్ని తీసుకొని రాసుకో. గుర్తనమాట. జనం అందరూ చూస్తారు. జనం ఏమంటున్నారు? ప్రార్థన వదిలేసి నూనెలు రాసుకోవటమే సరిపోతా ఉంది. దాని గురించి మనకు అవసరం లేదు. ఇందులో ఏందయ్యా?
అపవాదిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయము కలుగుద్ది. సమయం అయిపోతా ఉంది. అపవాదిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా మానవులకు భయము కలుగుద్ది అంటున్నాడు. ఇందులో సాతాను లోకాసువార్త 10వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచాను. ఆ లోకాసువార్త ఇదిగో 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఇందులో చూస్తే సాతాను ఏ విధంగా వస్తాడు ఇంకా ముందుకు చూస్తే అందులో రాస్తున్నాడు. మెరుపు వలె ఆకాశం సాతాను మెరుపులాగా ఆకాశం నుండి పడుతున్నాడయ్యా, నేను చూశాను. ఊరకనే ఉండడు కదా, సాతాను వస్తే అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. మీరు ఇవన్నీ గొప్ప కార్యాలు మీ వల్ల జరుగుతాయని సంతోషపడుతున్నారేమో. మీరు దాని గురించి సంతోషం మీకు ఎక్కువ కాలం నిలవదు. ఎందుకని అపవాది మహా బలవంతుడు, నీకంటే బలవంతుడు. చూడండి యాకోబు పత్రికలోనే మనం చదువుకుంటే 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించాలటండి. దేవునికి లోబడి అవునా, శారీరకంగా నిలబడతాడు, బలంగా ఉన్నాడులే, నేను ఇంకా బలవంతుడిని కలబడతాను అనుకోవటానికి. వాడు ఆత్మలో ఉన్నటువంటి అతన్ని ఎదిరించాలి అంటే నువ్వు ఆత్మలో నువ్వు బలవంతుడుగా ఉండాలి. ఎవరి బలం కావాలి నీకు? దేవుని యొక్క బలం ఉండాలి. దేవుని ఆత్మ ప్రేరేపించగా అని పరిశుద్ధ గ్రంథకర్త అక్కడక్కడ రాపించాడు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా సంసోను విరోధుల్ని చంపేశాడు. దావీదు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా సింహాన్ని చీల్చి అవతల పారేశాడు. గొలియాతుడిని చంపి వారేశాడు. ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ జరగాలి. అది నీ యొక్క బలం. అంతేగాని ఊరికనే పో అంటే పోయేటువంటి అపవాది ఉందా? తిరగబడి కొట్టి నిన్ను ఇబ్బందుల పాలు చేసేటువంటి అపవాది ఉంటాడు. ఇంకా ఏంది అంటే ఆయన మాట నిజమా కాదా అని సందిగ్ధంలో పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ఉంటే మనము ధాన్యులమే ఆశీర్వదించబడతాము అనేది తెలుసుకోవాలి. ఇంకా దేవుని కొరకు లేదంటే దేవుని గురించి తెలియచెప్పేటప్పుడు భయం వస్తుంది. అందుకని దేవుని గురించి 10 మందిలో నేను చెప్పాలంటే భయం వేస్తుంది. వాళ్ళు ఏమన్నా అంటారేమో, తిరగబడతారేమో, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో అందులో రాయబడతా ఉంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, నేనున్నాను నీకు తోడు. రాస్తున్నటువంటి మాటలు అవి. ఇర్మీయాతో అంటున్నాడు 1వ అధ్యాయం 8, 9 వచనాలు, భయపడకము, నేను నీకు తోడుగా ఉండేటువంటి వాడిని, తోడుగా ఉంటాను. నేనే నీకు తోడుగా ఉంటే నీకెందుకయ్యా భయం? నేను నీకు తోడుగా ఉంటే నీ మీద పడాల్సిన దెబ్బ నా మీద పడుద్ది. నీకు ముందుండేటువంటి దేవుణ్ణి నేను, వెనకుండేవాడిని కాదు. నేను వెనకుండేది ఎవరు? అపవాది ఉంటాడు. నేను ముందుండే ఉంటాడు. నా దుడ్డు కర్ర, నా దండము నీకు తోడయ్యుండును. నీకు తోడు. అది నాది. నా దుడ్డు కర్రను ఎవరు వాడాల్సిన పని లేదు. నువ్వు చేత పట్టుకో చాలు. గొప్ప కార్యాలు చూసేటువంటి వాడివిగా నువ్వు నిలబడతావు. చివరిగా అయింది, మరణమును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయం కలుగుద్ది. చాలా మందికి ఆసుపత్రిలోకి పోయినాక నువ్వు ఇంకా ఇంతేనయా, నీ ప్రాణం పోతే ఇంకా చెవిట్లు అంటే ఎక్కడ లేని భయం వస్తుంది. మరణాన్ని గురించి ఎవరికైతే భయం లేదో వాడు దేవుని దగ్గరికి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, మరణాన్ని గురించి భయపడకుండా ఉంటే వాడు దేవుని దగ్గర చేరేటువంటి పరిస్థితి అని అర్థం. అప్పుడే అర్థమైంది లోకంలోనే. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనాన్ని చూస్తే, మరణ కాలములో నీతిమంతునికి ఆశ్రయము కలుగుతుంది. నీతిమంతునికి ఆశ్రయము మరణ కాలంలో ఎక్కడ? దేవుని దగ్గర ఆశ్రయం కలుగుతుంది అనే మాట అందులో రాసినటువంటి మాట కనిపిస్తా ఉంది. సమయాలు రాసిన మొదటి గ్రంథంలో 25, 29లో రాసినటువంటి మాట ఉంది, నీ ప్రాణము యెహోవా
యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడి ఉంది. కట్టబడి ఉన్నది. నీ ప్రాణము నా ప్రాణం ఎక్కడుందట? దేవుని యెహోవా మూటలో జీవపు కట్టబడి మూటలో ఉన్నది. జీవపు మూట యెహోవా అంటది. యొద్ద ఉన్న ఆ మూటలో కట్టబడి ఉన్నా ఇంకెటు బావు. కాబట్టి ప్రాణాన్ని గురించి భయపడాల్సిన పని లేదు. ఎంత గొప్పవాడైనా, పెద్ద ప్రసంగికుడైనా, ప్రార్థనాపరుడైనా, ఎవరైనా సరే ప్రాణం పోతే అనగానే భయం వచ్చేసింది. ఆ భయము దేవునికి విరోధము. భయపడ్డావు అంటేనే దేవునికి విరోధంగా నువ్వు అపవాదికి లోనవుతున్నావు అని అర్థం కలుగుతోంది. కాబట్టి అందరూ కూడా భయపడకుండా దేవుని యొక్క మార్గంలో నడవాలని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.